నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకుంటుంది. భీమవరంలో భరోసా ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. విద్యార్థులకు హితవు పలికిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి ప్రోత్సాహంతో విజయవాడ వరద బాధితులకు 17.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన సింగపూర్ ప్రవాసాంధ్రులు. దాతలను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్ర వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించాలి. తణుకులో కోరిన విద్యావేత్త డాక్టర్ తమ్మయ్య. జాతీయ క్రీడాకారిణి జ్యోతికశ్రీని ఘనంగా సన్మానించిన తణుకు రోటరీ క్లబ్. అధ్వాన్నంగా ఉన్న తాడేపల్లిగూడెం రూరల్ మండల గ్రామీణ రహదారులు, అవస్థలు పడుతున్న ప్రయాణికులు. తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతాల్లో మళ్లీ పోటెత్తుతున్న ఎర్రకాలువ వరదలు, ఆందోళన చెందుతున్న గ్రామాల ప్రజలు. వినాయక చవితి ఉత్సవాలలో నిబంధనలు పాటించిన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. వర్షాల కారణంగా పశువులకు అంటువ్యాధులు సోకకుండా వ్యాక్సిన్ వేయించాలి. కొవ్వూరులో యజమానులకు ఉద్బోధించిన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వెంకటరెడ్డి. సమనస గ్రామ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. తరగతి గదులను, మరుగుదొడ్లను, తాగునీటి ప్లాంట్లను పరిశీలన. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భరోసా ఇచ్చారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన వరిచేలు, ఉప్పుటేరును సోమవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఈ రాష్ట్రానికి కేంద్రం తాత్కాలిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విపత్తు నుండి ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. పట్టణంలోని ప్రధానమైన పురపాలక సంఘ రోడ్లను నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాతావరణం కనపడుతూ ఉంది. రైతులకి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనాని చూసి వెళ్ళి తాత్కాలిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడతెరిపి లేకుండా రాత్రింబగళ్ళు విజయవాడలో అల్లకల్లోలమైనటువంటి ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ భీమవరంలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో రోడ్డు, ఇది భీమవరం పట్టణానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు. దాదాపుగా నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. వర్షాలకు ముందే పాడైపోయినటువంటి ఈ రోడ్డు వర్షాలకి మరింత దారుణంగా దెబ్బతిని కనీసం పాదచారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోడ్లో ఉన్నది. కాబట్టి ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, ఇతర పార్టీ నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో పలువురు దాతల సహకారంతో విజయవాడలోని వరద బాధితుల కోసం సేకరించిన బియ్యం, నిత్యావసర సరుకులను తరలించే వాహనాలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వచ్ఛంద సంస్థలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మానవత్వంతో ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ నగరంలో సుమారు 20 డివిజన్ల వరకు సర్వనాశనం అయిపోయినాయి. సుమారు 8 అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తున నీరు నిలవ ఉండి 5 రోజులు వారు కట్టుబట్టలతో బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని వాళ్ళని రక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాత్రులు పగలు కష్టపడి పనిచేసి వారికి రక్షణ కల్పించారు. మరి వారికి ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే ఆలోచనతోటి మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది. మన భీమవరం నియోజకవర్గం ఎక్కడ విపత్తు జరిగినా కూడా ముందుండి వారికి సహకారం అందించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు భీమే సీఎం సహాయ నిధికి పంపే వారందరూ కూడా మా వద్దకు పంపిస్తే మనమందరం కూడా 1 కోటి రూపాయల వరకు పోగు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఒక వార్డు దత్తత చేసుకొని కానీ మనం అక్కడ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి దాతలందరూ కూడా ముందు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయవాడలో సంభవించిన వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రోత్సాహంతో సింగపూర్లో నివసించే ప్రవాస తెలుగువారు సోమవారం ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు బొబ్బా రాజా చౌదరి, పారేపల్లి సతీష్, రాధికల ఆధ్వర్యంలో 17,50,000 రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వీరికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇదే నగరంలోని 32వ డివిజన్ అయోధ్యానగర్లో వరద ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆర్మిల్లి రాధాకృష్ణ స్వయంగా పరిశీలించి సూచనలు, సలహాలిచ్చారు. అలాగే వరద నష్టంపై జరుగుతున్న ఎన్యూమరేషన్ నమోదుపై అధికారులను అడిగి ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదలతో నష్టపోయిన ప్రజలకు రక్షణగా ఉండేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలవాలని ఆంధ్ర యూనివర్సిటీ పాలకవర్గ మాజీ సభ్యులు, విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య విజ్ఞప్తి చేశారు. తణుకులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిని జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. లేకుంటే కోలుకోవడం చాలా కష్టమని తమ్మయ్య ఆవేదనగా చెప్పారు. సంభవించినటువంటి వరద పరిస్థితులు సుమారు 50 సంవత్సరాల ముందు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయి ప్రజాజీవనం స్తంభించి కనీసం వాళ్ళ ఉత్తరాయితాకి నీరు, తినడానికి తిండి, పాలు కూడా లభ్యం కాక అనేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా సంఘాలు అందరూ కూడా నడుము బిగించి విపత్కర పరిస్థితుల నుంచి విజయవాడ నగరాన్ని బయట పెట్టాలన్నటువంటి ప్రయత్నాలు అందరూ కూడా చేశారు. ఈ ప్రయత్నంలో భాగస్వాములైనటువంటి అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ బుడమేరు వరద వచ్చి ఈ యొక్క నగరాన్ని ముంచేస్తాం జరిగింది. ఈ బుడమేరు అనేక సంవత్సరాల నుంచి కూడా ఆక్రమణలకు లోనవుతూ వల్ల ఈనాడు పరిస్థితులు ఈ విధంగా సంభవించినాయి. ఈ రోజున ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకోకుండా ప్రజా జీవితానికి అంకితం అయ్యి అందరూ కూడా ఈ బుడమేరుని పూర్తిగా ప్రక్షాళన చేసి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తమ సహాయ సహకారాలు అందించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ అన్నిటికన్నా మిన్నగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి తప్పనిసరిగా దీన్ని ఒక జాతీయ విపత్తుగా భావించి వాళ్ళు ఆర్థిక సహాయం అందించవలసిన బాధ్యత వాళ్ళ గురుతర భుజాల మీద ఉంది. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రకటించబోతాం అన్నది చాలా బాధాకరం. అందువల్ల నేను ప్రధానంగా ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ సంభవించలేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం ముందుకెళ్లాలంటే కేంద్రం ఉదారంగా ముందుకొచ్చి అత్యధిక ఆర్థిక సహాయాన్ని అందించి
ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల ప్యారిస్ నగరంలో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొని పరుగు పందెంలో భారత్ క్రీడావాణిని వినిపించిన తణుకు నివాసి దండి జ్యోతిక శ్రీని స్థానిక రోటరీ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ మీటింగ్ హాల్లో జరిగిన ఈ సత్కార సభకు క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రెసిడెంట్ గారు మీరు దగ్గరికి ఉన్నప్పుడు ఒకసారిగా మన తణుకు పట్టణంలోనే ఒలింపిక్స్లో పాల్గొన్న జ్యోతిక శ్రీని మన రోటరీ క్లబ్ తరఫున మన సభ్యులందరి తరఫున అభినందిస్తున్నాను. మరి ఆ పాప ఇంతటి ఉన్న స్థాయికి చేరుకోవడానికి తన కష్టం, అలాగే తనకి క్రీడల పట్ల ఆసక్తి, ఆ పాప టాలెంట్ వాటిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా గ్రహించి మరి ఎంతో కష్టపడి మరి వాళ్ళ నాన్నగారు ఆయన చిరు వ్యాపారి, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఆయన ఆ పాప టాలెంట్ని గుర్తించి ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో కష్టపడి మరి ఆ పాపని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ పాప తల్లిదండ్రులు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, మరి బంధువులు వారందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ, సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడ రూరల్ మండలంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఇటీవల గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దండగర్ర గ్రామంలో ప్రధాన మార్గాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద గోతులు పడి వర్షం నీరు చేరడంతో ఏది రోడ్డు ఏది గొయ్యో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గోతుల్లో పడి ప్రజలకు గాయాలు అవడంతో పాటు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. లింగారాయుడుగూడెం నుంచి దండగర్ర మీదుగా మాధవరం, జగన్నాథపురం గ్రామాలకు వెళ్లే రహదారులు పెద్ద పెద్ద గోతులతో ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఆర్&బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఈ రోడ్లపై పడిన గోతులు పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇంకా ఎంతకాలం ఈ గోతులు, రోడ్లతో ఇబ్బందులు పడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.